నల్గొండ మేత్రాసనానికి సేవలు అందిస్తున్నటువంటి తరుణములో కరణం ఒక కిరణముగా వెలయటం చాలా ఆనందంగా ఉంది. కనుక ఈ సమయంలో కరణం రాజారావు గారికి, నిర్మల మేరీ గారికి గట్టిగా చప్పట్లు వలసిందని అందరూ కోరుచున్నాను. వారి తల్లిదండ్రులు గట్టిగా. థ్యాంక్ యూ. His Grace, Most Reverend Dr. Leopoldo Girelli, the Apostolic Nuncio to India and Nepal, and dear bishops, fathers, sisters, ప్రజా ప్రతినిధులారా, పాత్రికేయులారా, యువతి యువకులారా, చిన్నబిడ్డలారా, నాకే ఇంత వేడిగా ఉంటే మీకెంత వేడిగా ఉందో నాకు అర్థమవుతుంది. అయితే ఆ వేడి పోవాలంటే కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ. ఈరోజు నల్లగొండ మేత్రాసనానికి ఓ చక్కని అర్థవంతమైన ప్రాధాన్యత సంచరించుకుంది. క్యాథలిక్ చర్చ్ అంటేనే ఓ గౌరవం, ఓ ఔన్నత్యం, ఓ శక్తి, ఓ క్రమం. పీఠాధిపతి నియమ పత్రకాన్ని చదివినప్పుడు నాకు అనిపించింది, జాగ్రత్త, ఇది నీ ఇష్టం వచ్చినట్లు చేసుకునే తల్లిదండ్రుల సభ కాదు. తగిన రీతిగా జీవింపచేయమంటూ చదివినటువంటి ఆ నియామక పత్రానికి నేను ఎంతగానో స్పందిస్తూ అభినందిస్తున్నాను. ఈరోజు దమన్ కుమార్ మన్సినర్ గారు 3 పట్టణాలు ఎన్నుకున్నారు. ఇర్మియా గ్రంథం నుండి, పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసినటువంటి 2వ లేఖ నుండి, యోహాను శుభవార్త నుండి తీసుకున్నాం. ఇందులో ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఇర్మియా అనగానే ఈజ్ అ ప్రాఫిట్ ఆఫ్ డూమ్ అని మనకు తెలుసు. డియర్ ఫాదర్స్, మీరు చాలా మంచివారు. యావే దేవుడు విసిరివేయును అని అర్థం హీబ్రూ భాషలో ఇర్మియా అనగా. యావే స్థిరపరుస్తాడు అని అర్థం. యావే ఘనపరుస్తాడు అని అర్థం. ఇర్మియా ఆయన గురించి మాట్లాడుతూ ఆస్తి ఉన్నవాడుగా, అందరూ వదిలేసిన వాడుగా తన ప్రయాణాన్ని సాగిస్తున్న సమయంలో దేవుడు ఆయనతో అంటాడు, నీవు ఈ నల్గొండ ప్రజల కోసం ఇంతగా కన్నీరు కార్చుతున్నావా? నీ కన్నీటిని నేను తుడుస్తాను, నీకు నేను తోడుగా ఉంటాను, నీవు భయపడవద్దు అని ఆ రోజు క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం పలికిన ప్రవచనం 21వ శతాబ్దం నల్గొండలో మనం వింటున్నామంటే అది దమన్ గారికి, మరి మనకు కూడా చక్కని మాటలు ఇస్తున్నాడు. నిన్ను ఎన్నుకున్నాను దమన్ కుమార్, నిన్ను పవిత్రపరుస్తున్నాను, నిన్ను ప్రవక్తగా నియమిస్తున్నాను. ఇంకో విషయం తెలుసా? విశాఖపురి అగ్రపీఠం విజయనగర ప్రాంతం నుండి తెలంగాణ నల్గొండ ప్రాంతానికి భయపడకుండా వెళ్ళు. ఎందుకు? నేను పంపు వారి దగ్గరికి నువ్వు వెళ్ళవలేను. హార్టీ కంగ్రాచులేషన్స్ టు MSFS కాంగ్రిగేషన్ జనరల్ ప్రొఫెసర్ సుపీరియర్. ఆయన ఎక్కడో జర్మన్లో పనిచేస్తున్న వాడిని తీసుకొచ్చి దేవుడు నల్గొండకి ఓ చక్కని కిరణముగా నిలబెడుతున్నటువంటి కరణాన్ని మనం భద్రంగా కాపాడుకునే బాధ్యత కూడా మనది. దేవునితో వ్యక్తిగత సంబంధం పెట్టుకున్నాడు ఇర్మియా ప్రవక్త గారు. ఇర్మియా గారు చాలా చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. హృదయ విధేయత, హృదయములో దేవునికి చోటివ్వడం ముఖ్యమని తెలుసుకున్నాడు ఇర్మియా ప్రవక్త. 17వ అధ్యాయం 9వ వచనం, మరి 31వ వచనం, 29వ అధ్యాయం 30వ వచనంలో తెలియజేస్తున్నారు. దేవునితో వ్యక్తిగత సంబంధం, హృదయములో విధేయత, హృదయములో దేవునికి చోటివ్వటం ముఖ్యమని దేవుడు ఇర్మియా తెలిసిన రీతిగా చెప్పిన రీతిగా
మీకు కూడా తెలియజేస్తున్నాడు నా ప్రియ బిషప్ గారా కరణం దమన్ కుమార్. వారి హృదయాలపై నేను లిఖిస్తానని 24వ అధ్యాయం 7వ వచనంలో ఇర్మీయా ప్రవక్త తెలుస్తున్నాడు. నేను నా ధర్మశాస్త్రాన్ని వారి అంతరంగమున ఉంచెదను. ద ప్రయారిటీ ఈస్ గివింగ్ టు గాడ్ ద ఫాదర్. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో చక్కని 1వ అధ్యాయంలో 15-16 వచనంలో చక్కని మాట చెప్తున్నాడు. నిన్ను ఎన్నుకున్న దేవుడు పవిత్రుడు. పేతురు రాసిన మొదటి లేఖ, నిన్ను ఎన్నుకున్న దేవుడు పవిత్రుడు, నీవు పవిత్రంగా ఉండుము. 23వ అధ్యాయం 2వ వచనం మాట్లాడుతున్నాడు. మీరు నా ప్రజ గురించి జాగ్రత్త వహింపుము, వారిని చెల్లా చెదురు చేసి ఆవలకు వెళ్ళగొట్టిరి కనుక మీ దుష్కార్యములుగాను నేను మేము శిక్షిస్తాను అని ఇర్మీయా ప్రవక్త ద్వారా సందేశాన్ని పంపుతున్నాడు. సో ప్రజలు, పవిత్ర ప్రజలు, రాజరికపు యాజకత్వములో భాగం పంచుకున్నవారు, ఏ ఒక్క వ్యక్తి కూడా నాశనం కావట దేవుడికి ఇష్టం లేదు. కనుక పీఠాధిపతిగా నేను, పీఠాధిపతిగా నువ్వు, గురువులుగా మన ప్రజలు అందరూ కూడా ఈ ప్రజల ఎడల శ్రద్ధ చూపాలని తెలియజేస్తున్నాడు. మెస్సయ్య కాపరి నీతిమంతుడుగా అవతరించి దేవుని పాలన కావించిన నీతి న్యాయమంతుడు దేవుడు. కనుక ఇర్మీయాలాగా నీ జీవితాన్ని సాగించమని ఈరోజు దేవుడు నీ గుర్తు చేస్తున్నాడు. మరొక మాట మనం వింటూ ఉన్నాం, జెరమయాస్ కాల్ అండ్ కమిషన్. ఏంటది? నువ్వు వెళ్ళాలా, నేను చెప్పిందా నువ్వు చేయాలి. ఎందుకంటే నా మాటల్ని నీ నోటిలో ఉంచుతాను. యు స్పీక్. భయపడొద్దు, బాధపడొద్దు, సిగ్గుపడొద్దు. ఎందుకు? నా మాటల్ని నీ నోట్లో పెట్టను కాబట్టి అదే మాటని నీవు నా ప్రజలకు తెలియజేయమని పంపుతున్నాడు. ద క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ నంబర్ 209. దేవుని పవిత్రత పట్ల ఉన్న అపార గౌరవం కారణముగా ఇజ్రాయెల్ ప్రజలు దైవ నామాన్ని ఉచ్చరించరు. పవిత్ర గ్రంథ పఠనంలో దేవుడు బయలుపరిచిన దివ్య నామం యావేకు బదులుగా ప్రభువు అన్న మాట మనకు వినిపిస్తుంది. నా ప్రియ దైవ ప్రజలారా, ద క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ నంబర్ 2584 ఇలా మాట్లాడుతున్నది. ముఖాముఖిగా దేవుణ్ణి కలుసుకోవటం వల్ల ప్రవక్తలు తమ ప్రేషిత కార్యానికి వెలుగును బలాన్ని పొందుతారని తెలియజేస్తున్నారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కూడా చక్కని మాటల్ని మనకు అందిస్తున్నారు. ప్రియమైన గురువులారా, పవిత్ర ప్రజలారా, వినండి. పీఠాధిపతి మొదటి పని ప్రార్థనలో దేవునికి దగ్గరగా ఉండాలి. పీఠాధిపతులకు, గురువులకు అత్యంత సన్నిహిత సంబంధం మరచిపోనటువంటిది అని తెలియజేస్తున్నాడు. తండ్రులుగా తమ గురువులకు పీఠాధిపతులు అందుబాటులో ఉండాలని కోరుచున్నారు. పీఠాధిపతులు తమ మందకు సమీపముగా ఉండాలి. చాలా ముఖ్యమని నొక్కి చెప్పడం జరిగింది. అంటే తల్లి తిరుసభ కూడా మనకిస్తున్నటువంటి ఈ గొప్ప బాధ్యతలో సేవని వ్యక్తపరుస్తూ కంటికి రెప్పల కాపాడుకునే ధైర్యాన్ని కూడా నేను నీకు ఇస్తున్నానని తండ్రి దేవుడు, కుమారదేవుడు, ఆత్మదేవుడు, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మనని కోరుకుంటున్నారు. కనుక మన ప్రజల మనం చక్కగా దగ్గర ఉండడానికి ప్రయత్నించాలి. 2వ పాఠంలో మనం విని ఉన్నాం. సౌలు పౌలుగా మారిన తర్వాత ప్రజలకు రాస్తున్నారు. ఏమో రాస్తున్నారు? తన కృప వలన దేవుడు ఈ సేవను మాకు అనుగ్రహించెను కనుకనే మేము అధైర్యపడము. ఏంటి, దమన్ కుమార్ కనబడతలేడు, భయపడుతున్నారా? దమన్ కుమార్ కనబడట్లేడు, ప్రార్థనలో ఉన్నాడని ఆలోచిస్తే బాగుంటుంది.
the positive, sincere, balanced attitude towards oneself and towards others is the key to the success. A positive attitude. కనుక మన జీవితంలో అది అలవర్చుకోవాలి. మరో మాట మాట్లాడుతున్నారు పౌలు గారు, రహస్యములను సిగ్గుపడదగిన ఒక పనులను విసర్జించితిమి. సౌలు గారు ఉన్నప్పుడు ఎలా చేశారు? చంపేశారు అంట. పౌలుగా మారిన తర్వాత తన ప్రాణాన్ని దారపడడానికి సిద్ధపడ్డాడు. కనుక దేవునికి అమంగళము తెచ్చే పని ఏది చేయము అని పౌలు గారు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒక విషయం నా ప్రియ దైవ ప్రజలారా, అయితే ఇక్కడ మనం గమనించాలి. సువార్త గ్రంథంలోకి వచ్చినప్పుడు దేవుడు పేతురు గారికి ఒక విశిష్టమైన అధికారాన్ని దయచేశారు. వింటున్నారు అందరూ? నన్నే చూడండి, బాగా వినండి. పేతురుకు యేసు ఓ విశిష్టమైన అధికారాన్ని అప్పగించాడు. ఏంటది? దేవుని రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. ద క్యాటకిజం ద క్యాథలిక్ చర్చ్ నంబర్ 553. ఈ ప్రపంచములో నీవు నిరాకరించిన వాళ్ళను స్వర్గం కూడా నిరాకరిస్తుంది. దైవ ప్రజలారా, పేతురు గారి వారసత్వములో భాగస్థులవుతున్నటువంటి కరణం, దమన్ కుమారు పీఠాధిపతులు కూడా ఈ లోకములో ఏది బంధిస్తారో అది పరలోకం బంధిపడుతుంది. తాళము చెవుల అధికారం దేవుని గృహం శ్రీసభకు పరిపాలించే అధికారాన్ని సూచిస్తుందని మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 19వ వచనం మనం విని ఉంటున్నాం. మంచి కాపరి యేసు తన పునరుత్థానమైన తర్వాత ఈ మేరకు ఆజ్ఞను జారీ చేశాడు, నా గొర్రెలను మేపుము. దమన్ కుమార్ విప్పడానికి, బంధించడానికి అధికారాన్ని ఇవ్వడములో ఉన్న భావం ఇది. పాపాలు క్షమించడానికే, సిద్ధాంతపరమైన విషయాల్లో తుది నిర్ణయం చేయడానికి, ప్రవర్తనాపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం ఇచ్చాడని భావం. కనుక నీ జీవితంలో ఆ యేసు ప్రభుకి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ప్రజల ప్రేమ, గురులతో సంబంధం కలిగి ఉంటే 3 పువ్వులు 6 కాయలుగా నీ మేత్రాసును వర్ధిల్లాలని ఆశిస్తున్నాం. ఆ దిశగా ప్రార్థిస్తున్నాం. ఆమేన్.